హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు పవర్ ఆఫ్ నౌ వర్తమాని భవ తెలుగులోని. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ అంతర్శరీరము. సో దీనిలో ఉన్న ఫస్ట్ టాపిక్ ఏంటి, దాని క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అనేది మనం చూద్దాము. ఉనికి మీ లోతైన తత్వం. ఉనికి అంటే ఇక్కడ ఏంటంటే మన కాన్షియస్నెస్, చైతన్యము అలా అంటాం కదా. వాటిని అదే మన లోపల ఆ ఎనర్జీ బేస్డ్ అన్న దీంతోనే మన లోతుల్లో ఉన్నాము. దాన్నే మనం తెలుసుకోవాలి. అదే మన పర్మనెంట్ కాన్షియస్నెస్, అదే మన క్యారెక్టర్ అన్న విధంగా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. దాన్ని ఇంకా డీప్ గా తెలుసుకుందాం. సో ఇక్కడ ఏం క్వశ్చన్ అడుగుతున్నారంటే, ఇంతకు ముందు మీరు శరీరంలో నివసించడం లేదా లోపలికి లోతుగా పాతుకుపోవడం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. దానికి అర్థం ఏమిటో వివరించగలరా? మళ్ళీ క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. ఇంతకు ముందు మీరు శరీరంలో నివసించడం లేదా లోపలికి లోతుగా పాతుకుపోవడం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. దానికి అర్థం ఏంటో వివరించగలరా? అంటే ముందు ఆల్రెడీ కొద్దిగా డిస్కస్ చేద్దాము, దాన్ని ఇంకా డీప్ గా డిస్కస్ చేద్దామా అని అడుగుతున్నారు. ఉనికి అనే రాజ్యానికి ప్రవేశ మార్గంగా శరీరం తయారవ్వగలదు. మనం ఇప్పుడు అందులోకి మరింత లోతుగా వెళ్దాం. క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, ఉనికి అని మీరంటున్న దాని గురించి ఇప్పటికీ నాకు పూర్తిగా అర్థమైనట్లు లేదు. దీని ఆన్సర్ ఏం చెప్తున్నారంటే, నీళ్లు అంటే ఏమిటి, అదేమిటో నాకు అర్థం కావట్లేదు. చేపకు మానవ మనస్సే కనుక ఉంటే అది ఇలాగే ఉంటుంది. దయచేసి ఉనికిని అర్థం చేసుకునే ప్రయత్నం ఆపండి. ఇప్పటికే మీకు ఉనికి యొక్క విశిష్టమైన క్షణ దర్శనాలు కలిగాయి. కానీ మనసు ఎప్పుడూ కూడా దాన్ని ఒక చిన్న పెట్టెలోకి అణిచి పేరు పెట్టే ప్రయత్నంలో ఉంటుంది. ఇది చాలా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనిపించింది నాకు ఇది. ఇక్కడ ఏమడుగుతున్నారంటే, ఉనికి అంటే ఏంటి, దాన్ని ఇంకా డీప్ గా ఎలా తెలుసుకోవాలి అన్న దాన్ని అడిగినప్పుడు ఆ ఇక్కడ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎవరైతే ఆన్సర్ చేస్తున్నారో ఆయన ఆర్ ఆమె నీళ్ళంటే ఏంటి అని అడిగింది. నీళ్ళంటే ఏమిటి? ఆ చేపకు మానవ మనస్సే కనుక ఉంటే అది ఇలాగే ఉంటుంది, ఇలాగే అంటుంది. అంటే చేప అనేది వాటర్ లోనే కదా ఉంటుంది, దాని లైఫే వాటర్. ఆ వాటర్ లో నుంచి బయటకు వస్తే దానికి లైఫ్ లేదు, రైట్? ఈ మానవ శరీరం బయటికి కనిపిస్తూ ఉన్నా, బట్ ఆ ఉనికి, ఆ ఆ పర్టికులర్ ఎనర్జీ అనేది లేకపోతే దర్ ఇస్ నో ఫిజికల్ బాడీ, రైట్? దయచేసి ఉనికిని అర్థం చేసుకునే ప్రయత్నం ఆపండి. ఓకే, ఇప్పటికే మీకు ఉనికి యొక్క విశిష్టమైన క్షణ దర్శనాలు కలిగాయి. అంటే దాన్ని మనం ఉనికి అనే దాన్ని మన కాన్షియస్నెస్ కానీ, అంటే డిఫరెంట్ వేస్ లో పిలుచుకోవచ్చు. చైతన్యం అని కానీ డిఫరెంట్ వేస్ లో పిలుస్తాం మనం. దాన్ని మనం డిఫరెంట్ గా ఎక్స్పీరియన్స్ కూడా చేసి ఉండొచ్చు. కొన్నిసార్లు మనకి గైడ్ చేసే విధానం కావచ్చు, టెలిపతిక్ గా కనెక్టివిటీ చేయటం కావచ్చు, లేదా ఇంట్యూషన్ త్రూగా స్ట్రాంగ్ ఇంట్యూషన్ ఫీలింగ్ అనేది ఇవ్వటం కావచ్చు, లేదంటే ఆస్ట్రల్ గా బాడీ రిలీజ్ చేయడం కావచ్చు. ఎన్నో విధాలుగా మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం. ఆ ఎనర్జీ, ఆ పర్టికులర్ చైతన్యం అనే దాన్ని డిఫరెంట్ వేస్ లో డిఫరెంట్ అంటే సిచ్యువేషన్స్ బట్టి ఎంతవరకు ఏ టూల్ వైజ్ గా నేను వాళ్ళకి ఆ ఉపయోగపడగలిగితే ఆ టూల్ వైజ్ గా ఆ విధంగా మన దగ్గరికి ఆ చైతన్యాన్ని లేదా ఆ కాన్షియస్నెస్ అనే దాన్ని మనం
తీసుకుంటూ ఉన్నాం అన్నమాట. దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నాము. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఇవన్నీ కాదేమో, ఇంకా ఏదో ఉందేమో, ఇంకా ఏదో ఉందేమో అనుకుంటున్నాం. అలా కాకుండా దాన్ని అర్థం చేసుకునేడం అనేది ఆపి, మనం ఏ ఏ విధంగా దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాము అన్నదాన్ని చూడమని చెప్తున్నారనమాట. ఆహ్, యాహ్! అంటే ఏదో పేరు పెట్టియాలనో, లేదంటే ఏదో ఒక దీంట్లో పెట్టి, ఇది చాలా ప్రీషియస్ కదా! దీన్ని వాడకుండా ఉండాలనో, ఇంకేదో అనో, అవసరమైనప్పుడే వాడాలనో, ఆ కైండ్ ఆఫ్ థాట్స్ అన్నీ గూడా మనం క్యారీ చేస్తూ ఉండొచ్చు. దానికి పేరు పెట్టడానికి వీలు పడదు. అది జ్ఞాన పదార్థంగా మారలేదు. ఉనికిలో చూసేది, చూడబడేది ఒకటిగా మునిగి ఉంటాయి. నామరూపాలకు మించి ఉన్న ఎల్లప్పుడూ ప్రస్తుతమై ఉన్న నేను ఉన్నాను అనే భావన ఉనికిని అనుభవించవచ్చు. నేను ఉన్నాను అనేది తెలుసుకొని, అనుభవించి, స్థిరంగా ఆ స్థితిలో లోతుగా పాతుకుపోవటమే జ్ఞానం. ఆ సత్యమే మిమ్మల్ని విముక్తి చేస్తుంది అని జీసస్ చెప్పారు. ఎప్పుడైతే మనం ఆ ట్రూత్ అనేది అంటే ఆ జ్ఞానం, విజ్డమ్ అనేది తీసుకొని ఆహ్, అంటే థియరటికల్‌గా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. దీన్ని ఇలా చదువుతున్నప్పుడు థియరటికల్‌గా దాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నాం. మనం ఎప్పుడు మాట్లాడుకునే పాయింటే ఇది. థియరటికల్‌గా అర్థం చేసుకుంటూ ఉన్నాం. దాన్ని ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్‌లో పెడతామో దాని నుండి వచ్చే ఎక్స్‌పీరియన్సెస్ అనేది విజ్డమ్‌గా వెళ్తుంది. సో, ఆ ప్రాసెస్ అనే దీంట్లోని మనం చాలా చాలా లోతులుగా దాన్ని డిగ్ చేసుకుంటూ వెళ్ళి, ఆ జ్ఞానాన్ని తీసుకొని అది అది కరెక్ట్. ఆ స్టేట్ నాది. ఇంకా లోతైన స్టేట్‌లోకెళ్ళగలమో లేదో మనకు తెలీదు. లేదా ఇంకా ఉందో లేదో కూడా మనకు తెలీదు. కానీ ప్రస్తుతానికి దట్ ఈస్ ఎ స్టేట్ అని చెప్పి అనుకుంటాం. ప్రతి మెట్టు మనం ఎక్కినప్పుడు ఓకే. ఇది ఒక స్టేట్ అని చెప్పి మనం ఫీల్ అవుతాం. అది ఎప్పుడైతే మనం పూర్తిగా అనుభవించేస్తామో, అప్పుడు దీనికి బియాండ్ కూడా ఇంకేదో ఉంది కదా! అన్న దీంట్లోకి మనం ఎప్పుడు వెళ్తూ ఉంటామనమాట. జీసస్ క్రైస్ట్ ఏం చెప్తున్నారు? ఈ సత్యమే మిమ్మల్ని విముక్తి చేస్తుంది. అంటే ఎప్పుడైతే మనం దీంట్లోని ఆ స్థి ఆ స్థితి అన్న దీంట్లోని జ్ఞానాన్ని అలా తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాము. అప్పుడే మనం ఈ ఈ బంధాలు, బాంధవ్యాలు, ఎమోషన్స్, ఎక్స్‌పెక్టేషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మనం ఆహ్, లిబరేషన్ లిబరేషన్ అనేది తీసుకొని ఒక అన్‌కండీషనల్ లవ్ అన్న దీంతోని అందరిని చూస్తూ, మనల్ని మనం కూడా దాంట్లో ఒక్కలుగా చూసుకుంటూ, అందరిని వన్నెస్ అనే దాన్ని చూసుకుంటూ, మనం ఈ విముక్తి అన్న దానికి మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. అంటే డీపెస్ట్ అంటే ప్రతి విషయానికి మనం అంటే ఎన్‌లైటన్‌మెంట్ పర్సన్ అని చెప్పి వాడతాం మనం. కానీ మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్‌లో కూడా మనం ఎన్‌లైటన్ అవుతూనే ఉంటాం. సో, అందుకని దానికి ఇంకేదైనా వర్డ్ ఉంటే బావుంటుందేమో అని నా ఫీలింగ్. ఎన్‌లైటన్‌మెంట్ కన్నా ఇంకేదైనా ఇక్కడ చూడండి విముక్తి అనుంది. అంటే ఇంకా కంప్లీట్ లిబరేషన్, కంప్లీట్ ఫ్రీడమ్, అన్‌కండీషనల్ లవ్. మేబీ దట్ మే బి వన్ ఆఫ్ ది వర్డ్ కావచ్చేమో. ఇంకా ఏమైనా మీకు తడితే చెప్పండి. నెక్స్ట్ వర్షన్. దేని నుండి విముక్తి? దేని నుండి విముక్తి రావాలి అని అడుగుతున్నారు. ఇక్కడ యాంకర్ ఏం చెప్తున్నారంటే, నేను అంటే నా భౌతిక శరీరము, మనస్సు అంతే. అంతకన్నా ఎక్కువ కాదనే భ్రాంతి నుండి విముక్తి. నేను అంటే ఇక్కడేంటి శరీరము, మనస్సు. ఇక్కడ మనస్సు అంటే ఏంటి? హార్ట్ కాదు కదా! మనస్సుకి, హార్ట్‌కి మనం చాలా ఇంటర్‌లింక్ చేసుకుంటాం గానీ, ఇక్కడ మనస్సు అంటే మన మైండ్ అన్నమాట. ఓకే. నేను అంటే ఈ శరీరము, ఈ మైండ్ అంతే. బుద్ధుడు చెప్పినట్లు ఈ నేను యొక్క భ్రమే అంతర్గర్భపు మౌలికమైన తప్పిదం. ఆ భ్రమ యొక్క తప్పని స్థితైన భయం దాని అనేకమైన మారు రూపాల నుండి విముక్తి. ఈ ఈ అవిశ్వాసతమైన
హాని పొందదగిన రూపంతో మీ స్వీయ తత్వాన్ని విడుదల చేసుకునేంత వరకు భయమే మీ నిత్య పీడనం. అంటే మనకి భయం అనేది చాలా రకాలైన భయాలనేవి ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం వాటి నుంచి, ఆ భయం అనే దాని నుండి ఎప్పుడైతే మనం విముక్తిని తీసుకుంటామో, దట్ ఈస్ ద అల్టిమేట్ లిబరేషన్ అని అంటున్నారు. భ్రమపూరితమైన చైతన్య తత్వం మీ ఆలోచనలను, వాక్కులను, చేతలను పాలించడం ఆపేసినప్పుడే మీరు అచేతనంగా మీ పైన, ఇతరుల పైన విధించే దుఃఖం అనే పాపం నుండి విముక్తి పొందుతారు. అంటే ఇది చూడండి. అంటే భ్రమపూరితమైన చైతన్య తత్వం. అంటే మనం తెలియకుండా చాలా ఎక్కువగా ఊహించుకుంటాం. ఆ ఊహ అనేది ఏ విధంగా ఉంటుంది? మనకేదో చేసేస్తుంది అంటే భయంతో కూడిన ఊహ అన్న దీంట్లో ఎక్కువగా ఉంటాం. ఆందోళనతో ఎక్కువగా ఉంటాము. ఆలోచనలు కూడా అలానే చేస్తూ ఉంటాము. మనం మాట్లాడే మాటలు, యాక్షన్స్ అన్నీ కూడా ఇన్ ఎ డిఫరెంట్ వేలో ఉంటాయన్నమాట. కొద్దిగా ఆహ్, ఈ నెగటివిటీకి టచ్ అయ్యే విధంగా. సో, ఎప్పుడైతే మనం ఆ పాపం నుండి, ఆ దుఃఖం అనే దీని నుండి ఎప్పుడైతే మనం బయటకొస్తామో, దట్ ఈస్ ద అల్టిమేట్ లిబరేషన్ అని కూడా చెప్తూ ఉన్నారన్నమాట. పదాల వెలుపలకు చూడండి. పదాల వెలుపలకు చూడండి. ఇక్కడ ఏమడుగుతున్నారంటే, పాపం అన్న పదం నాకిష్టం లేదు. అది నన్ను తీర్పు చెప్పి అపరాధిగా తేల్చినట్లుగా ఉంది. పాపం అంటే మనం చేసే ప్రతి యాక్షన్‌ని ఇదేదో పాపం చేశాను, ఇదేదో పుణ్యం చేశాను అన్న విధంగా లేబుల్ చేయకుండా మేబీ ఆహ్, ఇది ఒక విషయాన్ని కొన్నిసార్లు మనం ఆహ్, పాజిటివ్‌గా నేర్చుకుంటాం, నెగెటివ్‌గా నేర్చుకుంటాం. ఎందుకలా నేర్చుకుంటాం? పాజిటివ్‌గా నేర్చుకునే దీంట్లో ఏంటి అంటే ఆహ్, ఓకే. వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాము. దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. దీని ఆన్సర్ ఏంటంటే, నేను అర్థం చేసుకోగలను. శతాబ్దాలుగా పాపం వంటి పదాల చుట్టూ ఎన్నో తప్పుడు యోచనలు, వివరణలు, అజ్ఞానము, అపార్థము, మరి అదుపు చేయాలనే కోరికల వలన పోగయ్యాయి. కానీ అవి ఆవశ్యకతమైన సత్యపు అంతర్భాగాన్ని కలిగి ఉన్నాయి. మీరు అటువంటి వివరణల వెలుపలికి చూడలేకపోతే, ఆ పదం సూచించే యథార్థాన్ని గ్రహించలేకపోతే, దాన్ని ఉపయోగించవద్దు. పదాల స్థాయికి అంటుకుపోవద్దు. అది సంక్లిష్టమైనది. ఒక చిహ్నపు స్తంభంలాగా పదం దాన్ని మించిన దాన్ని సూచిస్తుంది. తేనె అనే పదం తేనె కాదు. మీరు తేనె గురించి చదివి దాని మీద ఇష్టం వచ్చినంత సేపు మాట్లాడవచ్చు. కానీ దాని రుచి చూసేంత వరకు అదేమిటో నిజంగా మీకు తెలీదు. రైట్? అంటే ఇప్పుడు మాట్లాడుకున్న మన థియరటికల్ అన్నదాన్ని మనం ఎప్పుడైతే దానికి ఇంప్లిమెంటేషన్‌లో పెడతామో అప్పుడే దాని రియల్ టేస్ట్ అనేది తెలుస్తది. లేదంటే థియరటికల్‌గా మనం చాలా మాట్లాడుకుంటాం. ఇదిలాగా, అదలాగా, ఇదిలాగా అని చెప్పి చాలా వరకు మాట్లాడుకుంటాం. థియరటికల్‌గా కూడా చాలా ప్రెజెంట్ చేసేవాళ్ళుంటారు. కానీ వెన్ యూ హావ్ అంటే వెన్ వి హావ్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అన్న దీంట్లో నుంచి ఎక్స్‌పీరియన్సెస్‌లో నుంచి మన సెల్ఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌లో నుంచి వచ్చిన దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది అది డిఫరెంట్‌గా వస్తుంది. దాని ఆహ్, దాని రుచి చూసాక ఆ పదం మీకు అంత ముఖ్యం అనిపించదు. ఇక దానితో మీరు అంటుకుపోరు. అంటే అలా అని దాని నేమ్ అనేది అంత ఓకే. అంటే ఒకసారి ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది అయిపోయిన తర్వాత దాన్నే పట్టుకొని ఉండం మనం. ముందుకెళ్తూ ఉంటాం. రైట్. అదంత ఇంపార్టెంట్ అనిపించదు. దీనికన్నా బియాండ్ ఏదో ఉంది కదా! వెళ్ళాలి అని అనిపిస్తది.
అలా ఓకే. ఇది నేను నేర్చుకున్నాను కదా! నేను దీంతోనే ఉండిపోవాలి అన్న అటాచ్‌మెంట్ అన్న దానితో కూడా మనం ఉండమనమాట. అక్కడేంటి దాని నేమ్ అనే దానికి ప్రాముఖ్యత లేదు. అలానే దాంతో నేను ఇది నేర్చుకున్నాను గదా! దీంతో అయిపోయింది. ఇంక నేను ముందుకెళ్ళి నేర్చుకోవడానికి ఏం లేదు. నేను గ్రేట్ అన్న కైండ్ ఆఫ్ అటాచ్‌మెంట్ కూడా లేకుండా మనం దాన్ని కూడా పక్కన పెట్టి మనం మళ్ళీ మన జర్నీ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటామనమాట. అదే విధంగా మీ జీవిత కాలమంతా భగవంతుడి గురించి మాట్లాడి, ఆలోచించనంత ని చించినంత మాత్రాన మీరు ఆ పదం సూచించే యథార్థాన్ని క్షణకాలమైనా చూసి తెలుసుకున్నారని అర్థమా? వాస్తవానికి అది ఒక మానసిక ప్రతిమకు లేదా ఒక చిహ్నపు స స్తంభానికి అదే పనిగా హత్తుకుపోవడం కన్నా మరేమీ లేదు. దీనికి వ్యతిరేకంగా కూడా జరగవచ్చు. ఏ కారణంగానో మీరు తేనె అనే పదాన్ని ఇష్టపడకపోతే, దాన్ని రుచి చూసేందుకు ఇది అడ్డుపడవచ్చు. దేవుడు అనే పదం అంటే మీకు బలమైన అయిష్టత ఉంటే, మీరు కేవలం ఆ పదాన్నే కాకుండా, అది సూచించే వాస్తవాన్ని కూడా ఒప్పుకోరు. అంటే ఎప్పుడైతే మనం మనకి ఒక దాని మీద ప్రాపర్ ఒపీనియన్ అనేది లేదు అనేసంటే, మనకి కనిపించేవని అన్నీ కూడా దానికి వ్యతిరేకంగా ఉన్నవే కనిపిస్తాయి. ఎందుకంటే మనం ఆ విధంగా చూడాలనుకోవట్లేదు గాబట్టి. సో, దాంట్లో ఏదైతే నెగెటివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, అవే మన ముందుకొచ్చి పాపప్ అవుతూ ఉంటాయి. వాటినే మనం చూసి యెస్ నేను అనుకున్నది రైట్, 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 రైట్ అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం చూసే విధానం అనేది మార్చుకున్నప్పుడు, మనం చూ మనం దాన్ని మనం ముందు కనిపించే థింగ్స్ కూడా దాని అర్థం అనేది ఫుల్‌గా మారిపోద్ది. మేబీ సేమ్ థింగే కనిపించొచ్చు. కానీ మనం చూసే విధానం అనేది మారుతుంది. ఇది అతుక్కుపోవడానికి వ్యతిరేక రూపం. ఆహ్, ఆ యథార్థాన్ని అనుభవించే సంభవతతో మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటారు. అయినా ఇదంతా కూడా మీరు మీ మనస్సులో నికరంగా పోల్చుకోవడంతో అనుసంధించబడి ఉంది. కనుక ఈ పదం మీకు ఆహ్, ఇక పని చేయకపోతే దాన్ని వదిలేసి, ఆ స్థానంలో పనిచేసే దాన్ని పెట్టండి. పాపం అనే పదం నచ్చకపోతే చైతన్య రాహిత్యం అనో, లేక వెర్రి వెర్రిదనమనో పిలవండి. అది ఎంతో కాలంగా పడుతున్న పాపం వంటి పదం కన్నా వెలుపలి వాస్తవమైన సత్యానికి మిమ్మల్ని దగ్గర చేసి అపరాధ భావాన్ని తొలగిస్తుంది. అంటే ఆ వర్డ్ అనేది గూడా మనం యూజ్ చేసే వర్డ్స్‌లో కూడా చాలా పవర్ ఉంటుంది గదా! ఇప్పుడు పాపం అంటే మనల్ని ఎప్పుడూ కూడా ఒక గిల్ట్ ఫ్యాక్టర్‌లోనే పెడుతూ ఉంటుందన్నమాట. అది కాకుండా దాన్ని ఇంకేదైనా విధంగా మనం దాన్ని పిలవగలిగితే, దాన్ని రీనేమ్ చేయగలిగితే, మనం ఆ విధంగానే దాన్ని చూడగలుగుతామనమాట. అదే విధంగా అది మనకు కనిపిస్తది. సో, మనలో ఉన్న గిల్ట్ ఫ్యాక్టర్ అనేది అంతలా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ పాపం అన్న దాని గిల్ట్ ఫ్యాక్టర్ అనేది 200 టైమ్స్ ఉంటే, నార్మల్‌గా దాని వర్డ్ ఏదైనా మార్చి దాన్ని చూసినప్పుడు, లేదా అది ఇది చాలా చిన్నది అన్న విధంగా కూడా మనం ఎప్పుడైనా చూసినప్పుడు అంటే మనకి కంఫర్ట్ ఇచ్చే విధంగా మనం దాన్ని ఎప్పుడైతే చూడగలుగుతూ ఉంటామో, దాన్ని అర్థం చేసుకునే విధానం గాని, దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసే విధానం గాని అండ్ ఆహ్, అదర్ వేస్‌లో మనకి దానికి పరంగా కనిపించే థింగ్స్ వాటి మీద పర్సెప్షన్ ఎవ్రీథింగ్ అన్నీ మారుతాయన్నమాట. ఓకే. యాహ్! నెక్స్ట్ క్వెషన్.
ఆ పదాలు కూడా నాకు ఇష్టం లేవు. నాలో ఏదో తప్పుందని అవి చెబుతున్నాయి. నేను మీతో ఎంచబడుతున్నాను. దీనికి ఆన్సర్ ఏమిస్తున్నారంటే నిజమే. మీలో ఏదో తప్పు ఉంది. పైగా మీరు ఎంచబడట్లేదు. మిమ్మల్ని మాత్రమే వ్యక్తిగతంగా నేను తప్పు పట్టట్లేదు. కానీ 20వ శతాబ్దంలో 100 కోట్ల పైగా తమ సొంత జాతి వ్యక్తులను చంపుకున్న మానవ జాతికి చెందారా మీరు? మళ్ళీ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, అంటే సహవాసము చేత అపరాధమనా? దీని ఆన్సర్ ఏమిస్తున్నారంటే, అపరాధం అన్న ప్రశ్న కాదు. కానీ మీరు అహంకారపు మనస్సు చేత కొనసా హలో! నా మాటలు వినిపిస్తున్నాయా? ఇప్పుడు వినిపిస్తుందండి. ఇంతకు ముందు వినిపించలేదు. ఇప్పుడు వినిపిస్తుంది. యాహ్! మధ్యలో ఏదో కాల్ వచ్చింది. అంటే సహవాసము చేత అపరాధమనా? దీని ఆన్సర్ ఏం చెప్తున్నారంటే, అపరాధం అన్న ప్రశ్న కాదు. కానీ మీరు అహంకారపు మనస్సు చేత కొనసాగించబడుతున్నంత వరకు సామూహిక పిచ్చిలో భాగస్థులే. బహుశా అహంకారపు మనస్సు యొక్క అధికార స్థితిలో మానవ పరిస్థితిని అంత లోతుగా మీరు చూసినట్లు లేరు. కళ్ళు తెరిచి అంతటా వ్యాపించిన భయాన్ని, నిరాశను, అత్యాశను, హింసను చూడండి. మానవులు ఊహాతీతమైన రీతిలో తమకు తాము ఒకరిపై ఒకరికి కాకుండా ఈ గ్రహంపై ఉన్న జీవరాశులన్నింటిపై విధిస్తున్న అతి దుష్టమైన క్రూరత్వాన్ని, విషాదాన్ని చూడండి. మీరు నిందించనవసరం లేదు. కేవలం గమనించండి. అదే పాపము, అదే పిచ్చితనం, అదే చైతన్య రాహిత్యం. అన్నింటికన్నా ముందు మీ మనస్సును గమనించండి. అంటే అది మన మైండ్ అనేది ఎటువంటి థాట్స్ రిలీజ్ చేస్తుంది, ఎంత స్ట్రాంగ్ గా దానికి రిలేటెడ్ థాట్స్ రిలీజ్ చేస్తుంది అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మనస్సు మనస్సులో ఆలోచనల్లో దట్టంగా చిక్కుకుపోయిన చైతన్యాన్ని అది విడుదల చేస్తుంది. ఇలా చేయటానికి గల అమోఘమైన మార్గం ఆలోచనల నుండి మీ ధ్యాసను తీసివేసి శరీరంలోకి మరల్చడం. అప్పుడు మీరు భౌతిక శరీరానికి గ్రహించేదానికి జీవాన్నిచ్చే అదృశ్యమైన శక్తి క్షేత్రంగా ఉన్న ఉనికిని మొదటిసారి అనుభవిస్తారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈరోజు టాపిక్ మంది. అండ్ దీని కంటిన్యూషన్ అంటే ఈ శరీరంలోకి అంటే మన ఆలోచనలన్నీ కూడా ఆ ధ్యాసను శరీరం పైకి మలచడం ఎలా అన్న విషయాన్ని మనం ముందు ముందు నెక్స్ట్ సెషన్స్ లో తెలుసుకుందాం ఇంకా డీప్ గా. థ్యాంక్ యూ సో మచ్.